గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రతి తండ్రికి పిల్లలంటే ప్రాణమే, వారే సర్వస్సు. ఒక్కసారి తన్ని మాత్రం కన్న కొడుకునే కడతీర్చాడు. మద్యం మత్తులో అభంశుభం తెలియని పసిబాలుడి ఊపిరిని ఆపేశాడు. తర్వాత పొరపాటున జరిగిందని చావు కబురు చల్లగా చెప్పాడు ఆ దుర్మార్గుడు. కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. వేంపల్లి రాజీవ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సురేష్ పెద్ద తాగుబోతు. నిత్యం మద్యం మత్తులోనే ఉంటాడు. తరచూ మద్యం తాగి వచ్చి మూగైన భార్యను వేధించేవాడు. వీరికి ఏడాది బాలుడున్నాడు. అయితే ప్రతిరోజు మాదిరిగానే సురేష్ మద్యం తాగి ఇంటికెళ్లాడు. ఏమైందో తెలీదు, క్రూరంగా ప్రవర్తించి మంచంపై నిద్రిస్తున్న కుమారుడి ఊపిరి తీశాడు. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆ నిందను భార్యపై వేసే ప్రయత్నం చేశాడు. కానీ గట్టిగా ప్రశ్నించటంతో చివరకు తన కుమారుణ్ణి తానే గొంతు నులిమి చంపానని ఒప్పుకున్నాడు. పొరపాటున జరిగిందని చెప్పాడు. దీంతో సురేష్ పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్న కొడుకును చంపిన కసాయి తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భర్తే కొడుకుని చంపేయడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. మద్యం మత్తు ఎంత ప్రమాదకరమో, జీవితాలను ఎలా చిత్తు చేస్తుందో రుజువు చేస్తుంది ఘటన. మత్తు మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. నిషాకు అలవాటు పడిన వారు ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.